ఆండాళ్ సమేత శ్రీరంగమన్నార్ దివ్య తిరువళిగలే శరణం. విప్రనారాయణుడు తొండరప్పొడి ఆళ్వార్, దేవదేవి వీళ్ళిద్దరూ సంభాషించుకుంటున్నారని విన్నాం కదా. ఆవిడ తన గోడంతా ఆయనకు వినిపించింది. స్వామి, మీ దయ ఉంటే నేను ఇక్కడ మీ సేవ చేసుకుంటూ ఉంటాను. మీరు శ్రీరంగనాథునికి రోజు పూమాల సేవ చేస్తుంటారు కదా, నేను ఆ పూమాలలన్నీ నేను కట్టిస్తాను స్వామి, మీరు ఒక్కడే కష్టపడుతున్నారు అంటే ఆయన అన్నాడు, నాకు ఒక శిష్యుడు ఉన్నాడు, అతను కూడా నాకు ఇందులో సహాయపడతాడు అంటే, ఆ శిష్యుడి సంగతి అటుంచండి, నేను ఈ పూలమాలికలో అల్లడంలో చాలా నేర్పరిని, నేను ఇంకా అందంగా కట్టగలను, స్వామి మనసును రంజింపజేయగలను నేను అలాగా, కాబట్టి నాకు అనుమతినివ్వండి అంటే, సరే ఇంతగా బతిమాలుతుంది కదా, సరే ఇక్కడే ఉండమని అనుమతి ఇచ్చాడనమాట. ఇంతకీ ఈవిడ దేవదేవి రోజు ఆ ఉద్యానవనంలోని పూలన్నీ సేకరించి చక్కటి అందమైన మాలలను తయారు చేసి ఎలాగైనా సరే మన విప్ర నారాయణుణ్ణి తన వలలో వేసుకోవాలని రకరకాలుగా ప్రయత్నించిందనమాట. అతనిలో తొండరప్పొడి ఆళ్వార్లో ఏ మార్పు లేదు. ఎన్ని రోజులైనా సరే తన ధ్యానంలో తాను ఉంటున్నాడు తప్ప ఆవిడ వైపు అసలు చూడటమే లేదనమాట. దేవదేవికి పరివారం, కుటుంబం గుర్తొచ్చింది. అక్కయ్య నీలవేణి ఏమంది వెళ్తూ వెళ్తూ, మనిద్దరం ఒక షరతు పెట్టుకుందాం, ఒకవేళ నువ్వు ఈ తొండరప్పొడి ఆళ్వార్గా విప్రనారాయణుడిగా ఉన్న తన్ని నీ వశం చేసుకున్నావనుకో, నేను నీ దాసిగా నీ సేవలు చేస్తాను, నీవు అందులో విఫలమైతే నీవు నా దాసిగా ఉండాలి అని మాట తీసుకుంది. అంటే అలాగైనా సరే చెల్లెల్ని ఆ దోవ నుంచి మళ్ళించాలి అని ఆవిడ ప్రయత్నం. పాపం నీలవేణి అలా ఒప్పుకోలేదు కదా దేవదేవి. ఆవిడకేంటి ధీమా అంటే, ఏమైనా సరే నారాయణుణ్ణి నా వశం చేసుకుంటాను, నా హావభావాలతో, అందచందాలతో, శృంగార అభినయంతో, నా పుష్పమాలికలు లేదా సేవ చేసేటువంటి ఆ కౌశలం ఏది ఉందో దాంతో నేను అతన్ని తప్పకుండా వశపరుచుకుంటాను అన్నటువంటి అహంకారపూరితమైనటువంటి మనస్తత్వం దేవదేవి. కాబట్టి ఒప్పేసుకుంది అక్కయ్య చెప్పిన షరతుకి. ఈవిడ మనసులో మథనం మొదలైంది. అమ్మో, మా అక్కయ్యకి నేను సేవకురాలని అయిపోవాలేమో, ఆవిడ సేవ చేసుకోవాలేమో, ఈ విప్ర నారాయణుడు నన్ను అసలు పట్టించుకోవటం లేదు కదా అని ఒక రకమైనటువంటి భయమైపోయింది. భయమయ్యి రోజు పుష్పమాల కైంకర్యం చేస్తుంది కదా, మాలలు అల్లే సమయంలో రంగనాథునికి తన విన్నపం చెప్పుకుంది. స్వామి, నేనేమో మా అక్కయ్య దగ్గర ఓడిపోయి ఆవిడకి దాసీగా ఉండాల్సి వస్తుందేమో, ఈ దాసురాలి మాటని ఒక్కసారి మన్నించి ఒక్కసారి ఆ విప్ర నారాయణుడిని నా అవసరం చేయొచ్చు కదా స్వామి, ఎందుకు ఇంత కఠినంగా ఉన్నావు, నాకెందుకు ఆ భావన వచ్చిందో, నాకు వచ్చే భావాలన్నీ నీ నుంచే కదా వస్తాయి స్వామి, కాబట్టి నువ్వే నా మనసులో ఆ భావాన్ని రేకెత్తించావు, కాబట్టి నువ్వే దీనికి సమాధానం చెప్పాలి అని వేడుకునేదనమాట రోజు. ఆ లీలావతారుడు స్వామికి తెలియదా ఇవన్నీ కూడా? కాబట్టి ఆవిడ కూడా కారణ జన్మురాలే, రాబోయే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆవిడ విన్నపం స్వామి విన్నాడు. విని సరే ఒక్కసారి చూద్దాం, విప్ర నారాయణుని అలా కదిలించి చూద్దాం ఏమవుతుందో అనుకున్నాడు. ఒకసారి ఏమైంది, మామూలుగా ఈవిడ అలవాటు ప్రకారంగా దేవదేవి విప్రనారాయణుడు ఆయన శిష్యుడు పర్ణశాలలో పడుకుంటే ఈవిడ చెట్టు కింద పడుకుంటుందన్నమాట. చెట్టు కింద పడుకుంది, ఉన్నట్టుండి భారీ వర్షం పడుతుంది. ఆవిడ తడిసి ముద్దయిపోయింది. విప్రనారాయణుడు లేచి ఆ వర్షానికి పాపం అయ్యో దేవదేవి అక్కడ చెట్టు కింద పడుకుని ఉంది కదా, తడిసిపోయి ఉంటుందో ఏమో అని గబగబా తాను వెళ్ళేసరికే తడిసి ముద్దయిపోయి గజగజ వణుకుతూ ఉందన్నమాట దేవదేవి. వణుకుతూ ఉంటే అయ్యో వణికిపోతుంది కదా అని ఆవిడ మీద జాలిపడి పాపం ఆవిడని అలాగా పొదువుకుని పర్ణశాలలోకి తీసుకుని వచ్చాడు. అప్పుడే జరగాల్సినదంతా జరిగిపోయింది. స్వామి లీల అదంతా కూడా కదా. ఆవిడ శరీరాన్ని అలా స్పృశించేసరికి అన్ని రోజులు కూడా స్త్రీ స్పర్శ వెరుగని అసలు విప్రనారాయణుడు తొండరప్పొడి ఆళ్వార్లో ఒక్కసారిగా మోహావేశం కలిగింది, పతనం మొదలైంది.
మెల్లిగా 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 ఆవిడకి దాసుడైపోయాడు విప్రనారాయణుడు. తాను రోజు చేసేటువంటి పుష్పమాల కైంకర్యం వదిలేశాడు. ఆ ఉద్యానవనాన్ని చూసుకోవడం మర్చిపోయాడు. శిష్యుడేమో స్వామి ఎందుకు ఇలా మారిపోతున్నారు అంటే ఆ స్వామి ఆజ్ఞ ఇలా ఉంది అంతే తప్ప నా చేతుల్లో ఏమీ లేదన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉన్నాడనమాట. మరి ఇవన్నీ చూస్తూ ఆ శిష్యుడు ఉండలేకపోయాడు. నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాను అన్నట్టుగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత దేవదేవి చూపించాలి కదా తమ అక్కకి తన వైభోగం చూపించాలి కదా. అందువల్ల విప్రనారాయణుడితో సహా తమ ఊరికి వెళ్ళిపోయి అక్కయ్యని తన దాసి చేసుకోవాలి, నేను నా మాట నెగ్గించుకున్నాను అని చూపించాలి అన్న ఆతృతతో వెళ్ళిపోయింది. అప్పటిదాకా కూడా ఆవిడ నాటకమే ఆడింది విప్రనారాయణునితో, నిజమైన ప్రేమ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పినట్టుగా మనం సినిమాలో చూసింది వేరు, జరిగిన వాస్తవం వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తనదైనటువంటి శైలిలో ప్రవర్తించసాగింది దేవదేవి. ఈ వాస్తవ గాథంతా కూడా 1927లో ప్రచురింపబడినటువంటి గ్రంథంలో ఉందన్నమాట. వాటి ఆధారంగానే అంటే ఈ చలనచిత్రాలలో తమకు ఎలా తోస్తుందో కొంతవరకు ప్రేక్షకులను ఆకర్షించేందుకు కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు కదా, వాటిని మనం కాదనలేం, చరిత్రను కాదనలేం కదా. కృష్ణదేవరాయల్ని చాలా అందగాడుగా చూపిస్తారు సినిమాలలో కదా, కానీ నిజానికి అతని ముఖం నిండా స్ఫోటకం మచ్చలుంటాయట. అంత అందగాడు కాదు. కానీ శౌర్య వీర్య పరాక్రమాలకి పేరొందినటువంటి కృష్ణరాయలని అలా చూపిస్తే ఎలా అని చిత్రరంగంలో చలనచిత్రం వాళ్ళు అందమైనటువంటి విగ్రహాన్ని చూపించారు. సరే, ఆ విషయాలని పక్కన పెడితే మొత్తానికి విప్రనారాయణుడి దగ్గర ఉండేటువంటి డబ్బంతా మొత్తం అయిపోయింది. తర్వాత ఏముంది, అతన్ని ఇంటిలోంచి తరిమేయటం జరిగిందనమాట. అతను దేవదేవి దేవదేవి నిన్ను వదిలి నేను ఉండలేను అని కలవరిస్తూ అతను వాళ్ళ ఇంటి అరుగు మీదే పడుకుని ఉన్నాడనమాట. అన్నపానాదులు లేవు, దేవదేవి కలవరం తప్ప మరో మాట లేదు. అలా ఉంటే లక్ష్మీదేవి తన భక్తుని యొక్క ఈ దీన స్థితిని చూసిందనమాట. ఏమి స్వామి ఇది, కారణ జన్ముడైనటువంటి విప్రనారాయణుడు అతన్ని ఇలాగ మీరు పరీక్ష పెడతారా ఏమిటి, అతన్ని ఒక గట్టుకు చేర్చండి, అతని జీవితానికి ఒక అర్థం తీసుకురండి అని ప్రార్థించేసరికి అప్పుడు రంగనాథుడు ఏం చేశాడు, తన దగ్గర గుడిలో ఉన్నటువంటి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రని తీసుకుని ఆ విప్రనారాయణుడి శిష్యుని రూపంలో వాళ్ళ దేవదేవి ఇంటికి వెళ్ళిపోయి ఆయన పడుకుని ఉన్నాడు, కలవరిస్తూ పడుకుని ఉన్నాడు. వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి విప్రనారాయణుడు పంపించాడు ఇది మీకోసం అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఆనందంగా ఆ పాత్రని ఇంటిలోకి తీసుకెళ్ళి విప్రనారాయణుడి మళ్ళీ తొండరపొడి ఆళ్వారిని మళ్ళీ ఇంటిలోకి ఆహ్వానించి అన్ని సత్కారాలు చేసి ఆయన్ని ఆనందింపచేశారు. తరువాతి కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఆండాళ్ సమేత రంగనాథ దివ్య తిరువళిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.